ప్రేజ్ గాడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకుంటకు దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఎవరికి ఇస్తున్నారంటే, ఈ వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తన ప్రవక్త అయిన మలాకీ ద్వారా ఈ వాగ్దానాన్ని ఇస్తున్నట్లు మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలీల ప్రజలు దేవుడు నియమించిన కట్టడల విషయమై వారు తప్పిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో అంటే 10వ భాగము దేవుని మందిరంలోనికి తీసుకొచ్చే విషయంలో వారు తప్పిపోయారు. దేవునికి ఇచ్చే దాంట్లో వారు దొంగిల్లారు అని అక్కడ మనకి మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి మనకి కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవునికి ఇవ్వవలసినది వారు ఇవ్వకుండా వారి స్వలాభాలకు అది వాడుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దీవెనలు వారి మీదకి రావాలని వారు కోరుతూ ఆశిస్తున్నట్లు అక్కడ మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, ముందు నేను నియమించిన ఈ 10వ భాగాన్ని మీరు నా తీసుకొని రండి. అప్పుడు మీరు అడిగితే నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని తన ప్రవక్త అయిన మలాకీ ద్వారా దేవుడు తెలియపరుస్తున్నట్లు మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొట్టమొదటి నుండి ఆ 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ప్రజలు దేవుడు నియమించిన ఆ 10వ భాగాన్ని దేవుని మందిరానికి తేకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఏదైతే దేవుడు వారికి ఇచ్చిన కష్టార్జితాన్ని వారి స్వప్రయోజనాల కొరకు వారు ఉపయోగించుకుంటూ, వారి స్వలాభాల కొరకు వారు వాడుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో వారి జీవిత విధానము కొనసాగించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఎటువంటి దేవుని దీవెనలు అనుభవించలేకపోతున్నారు. ఎందుకంటే వారు దేవుడు నియమించిన ఆ కట్టడను వారు అతిక్రమించి వారు గైకొనకుండా వారి జీవితాలు కొనసాగిస్తున్నారు కనుక దేవుని దీవెనలు వారి మీద, వారి కుటుంబాల మీద లేకుండా అటువంటి పరిస్థితుల్లో వారు ముందుకు వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మలాకీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, మీరు ఎప్పుడైతే మరలా నా కట్టడలను మీరు గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, మరలా నేను నియమించిన ఆ 10వ భాగాన్ని నా మందిరంలోనికి మీరు ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు ఈ వాగ్దాన దీవెనలు మీరు పొందుకుంటారని దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలు పొందాలని మనం ఆశపడుతుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మన యొద్ద ఏం కోరుకుంటున్నాడంటే, దేవుడు మనకి కష్టార్జితాన్ని మనకి దయచేస్తున్నాడు. మనం కష్టపడిన దానికి దేవుడు ప్రతిదాన్ని మనకు సమకూరుస్తూ నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి సందర్భంలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, దేవునికి ఇచ్చే దాంట్లో మనం వెనుక్కు తీయక, దేవునికి ఇచ్చే దాంట్లో ఉత్సాహంగా ఆయనకి ఇచ్చే ఆత్మీయతను మనం కలిగి ఉంటే దేవుడు విస్తారమైన దీవెనలు మనకి దయచేస్తానని ఆయన వాగ్దానం ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకోవచ్చు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది కొన్ని ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. మేము కష్టపడి మేము సంపాదించుకున్నాం కదా, ఇంకా దేవుడు మాకు ఆశీర్వాదాలు దయచేయడం ఏంటి, దేవుడు మాకు కష్టార్జితం దయచేయడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే, మనము కష్టపడుతున్నాం, అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ సమకూరుస్తున్నవాడు, ప్రతిదీ జరిగేటట్లు చేస్తున్నవాడు, అన్నిట్లపైన అధికారి అయిన దేవుడు ఆయన పని చేయకపోతే, ఆయన కార్యము జరిగించకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం పడిన కష్టానికి ప్రతిఫలము మనం అనుభవించలేమని తప్పక మనం గ్రహించాలి. ఎందుకంటే ఒక ఆహార విషయమే మనం ఆలోచించినట్లయితే, దేవుడు వర్షం కురిపించకపోతే ఆహారము మనకు లభించదు. దేవుడు ఆ పరిస్థితులన్నింటినీ, ఆ పంటకు కావలసిన ఆ వాతావరణ పరిస్థితులన్నింటినీ అనుకూలపరచకపోతే
ఈ రోజున మనం ఆహారము భుజించలేమనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఆశీర్వాదాన్ని ఈ భూలోకంలో మనం పొందుకున్నా అన్నిటికీ మూలమైన దేవుని మనం గుర్తించి ఆయన మహింపరిచే విధానాన్ని, ఆయన కోరే జీవిత విధానాన్ని, ఆయన మన ఎదుండి ఏం కోరుకుంటున్నాడు అది మనం తెలుసుకొని చేసినప్పుడు విస్తారమైన దీవెనలు దేవుడు దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా మన ఉద్యోగ విషయంలో కావచ్చు, మన చదువు విషయంలో కావచ్చు, దేవుడు తన జ్ఞానాన్ని మనకు దయచేయకపోతే మన జ్ఞానం చేత మనం ఏది సంపాదించలేం. దేవుడు తన జ్ఞానము మనకి ఇవ్వకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మనం సంపాదించలేం, ఏది మనం సమకూర్చుకోలేం, దేనిని మనం పొందుకోలేమనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి. ప్రతి దానికి, ప్రతి ఆశీర్వాదానికి మూల కారకుడు దేవుడే. ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మన కుటుంబాలు మనం ఆశీర్వదించబడతాం. అయితే దేవుడు మన ఎదురు ఏం కోరుతున్నాడంటే, ఆయన మన కష్టార్జితాలను ఆశీర్వదిస్తున్నప్పుడు, మనం కష్టపడుతున్న దానికి ప్రతిఫలాన్ని ఆయన ఇస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నియమించిన పద్ధతి, ఆయన నియమించిన కట్టడము 10వ భాగాన్ని ఆయన మందిరంలోనికి తీసుకొని రావాలి అనే ఆ ఆత్మీయ జీవితాన్నే దేవుడు మన ఎదుండి కోరుతున్నాడు. ఆయనకి ఇచ్చే దాంట్లో వెనుక తీయక ఎప్పుడైతే మనం ఉంటామో ఆయన కూడా ఆయన ఆశీర్వాదాలు నూరొంతులుగా విస్తారముగా మనకి, మన కుటుంబాలకి దయచేస్తానని ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దీవించాడంటే మనం గొప్పగా మన జీవితాలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విస్తారముగా ఆయన కృపను మన పట్ల చూపించాడంటే మన జీవితాలు ఘనముగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అటువంటి విస్తారమైన ఆయన కృపను, అటువంటి విస్తారమైన ఆయన ప్రేమను, విస్తారమైన ఆయన దీవెనలను మనం పొందుకోవాలంటే ఆయన నియమించిన ఆ కట్టడలను మనం అనుసరించేవారిగా ఉండాలి. 10వ భాగాన్ని ఆయన సన్నిధికి తెచ్చి దేవుడు నియమించిన పద్ధతిని మనం అనుసరించి దేవుడికి ఇచ్చే దాంట్లో ఉత్సాహంగా ఇస్తూ దేవుణ్ణి ఎప్పుడైతే గణపరుస్తామో దేవుడు మనల్ని గణపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక అటువంటి జీవిత విధానాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో విస్తారమైన దీవెనలు కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన ప్రవక్త ద్వారా హెచ్చరించి, వారు ఎప్పుడైతే తొట్టిల్లారో దేవుడు తన ప్రవక్త ద్వారా మరలా హెచ్చరించి సరైన మార్గంలో వారిని మరలా నడిపించి విస్తారమైన దీవెనలు ఏ విధంగా దయచేశాడో ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఒకవేళ మనం 10వ భాగాన్ని దేవుని మందిరంలోనికి తేలైన వారిగా ఉన్నట్లయితే దేవునికి సమృద్ధిగా మనం ఇచ్చి దేవుని సన్నిధికి దేవుడు మనకి ఇచ్చిన కష్టార్జితాన్ని మనం తీసుకొని వచ్చి దేవుని గణపరిచి మనం గణపరచబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విస్తారమైన దీవెనలు మనము మన కుటుంబము అనుభవిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇస్తున్నట్లయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని మందిరానికి కష్టార్జితాన్ని తీసుకొస్తూ ఆయన మహింపరుస్తున్నట్లయితే ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఆయన కోరే జీవిత విధానాన్ని మనం కలిగి అటువంటి విస్తారమైన దీవెనలు మనము మన కుటుంబాలు పొందుకుందాం. ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రభు మీ పట్ల నెరవేర్చునుగాక, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు అందరూ కలిసి ఏకీభవించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అని మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడి దేవా నీ ఆశీర్వాదములను మాపై కుమ్మరిస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా వినిన వారందరూ దేవా నీవు నియమించిన కట్టడలను అనుసరించి నూరంతుల ప్రతిఫలము, విస్తారమైన దీవెనలు వారు అనుభవించినట్లు మీరే సహాయం చేయండి. దేవా అన్నిటికీ మూల కారకుడు నీవే గనుక ఈరోజున మేము ఆశీర్వదించబడుతున్నామంటే అది కేవలం నీ కృపను బట్టే అని మేము గుర్తించి దేవా 10వ భాగాన్ని ఎప్పుడైతే నీ సన్నిధికి తీసుకొని వస్తామో దాని విషయంలో ఎప్పుడైతే మేము తప్పిపోకుండా దేవా ఎప్పుడైతే ప్రతి ఆ పరిస్థితుల్లో కూడా నీకు నమ్మకంగా ఎప్పుడైతే మేము బ్రతుకుతామో విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా విని వారందరి పట్ల ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చి మీరు మహిమ పొందుకోమని, వారి జీవితాలను మీ అద్భుతాలతో నీకు నడిపించమని, సమస్త ఘనత ప్రభావం నీకు ఒక్కడికి మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.